కాంగ్రెస్ బీజేపీ వేరేని ఎవడైనా మాట్లాడితే వాళ్ళంత బుర్ర తక్కువ బ్యాచింగ్ సెంట్రల్ లో వేరు కదా, పోనీ స్టేట్ వరకు చూసుకున్నా కూడా సెంట్రల్ లో వేరే. దాని కూడా నీకు అప్డేట్ చేయాలి. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా లేకపోతే సన్నాస్థానానికి 50 సీట్ల నుంచి 100 ఇస్తాం ఇస్తారంటే అగ్రిమెంట్ చేసుకుంటారన్నా. అంత పడదానికి అన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేయవలసిన అవసరం ఏంది రాహుల్ గాంధీ? పాదయాత్ర చేసిన వాడు ఎవడైనా సరే ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు లేని కనబట్టలేదు ఎవరికినా. అసలు దేశ చరిత్రలో ప్రధానమంత్రి కాబోయే క్యాండిడేట్ పాదయాత్ర చేస్తే 100 సీట్లకు పరిమితం అవుతున్నాడంటే ఎంత మ్యాచ్ ఫిక్సింగ్ చూడు. నేను ఇంకో 5 ఏళ్ళు నేను ఆడుకోవాలని నరేంద్ర మోడీ గారు అవకాశం కల్పించిన మహనీయుడు ఎవరంటే రాహుల్ గాంధీ. నీకు అంత తగ్గేదిగా రజిత్ కుమార్ 25,70,000 ఓట్లు ఇక్కడ ఎత్తేస్తే ఏ రోజున ఒక్క మాట మాట్లాడిన కాంగ్రెస్ నిన్న నువ్వు ఎప్పుడైనా మర్చిపోయావు? 18-19 ఎలక్షన్ 25,70,000 ఓట్లు ఎత్తేసారు. ఎవరో బీజేపీ ప్రభుత్వమే, ఎవరో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ డిస్కషన్లు ఉంటాయి. ఇప్పుడు చేయమని టీఆర్ఎస్ ఓట్లన్నీ మీకు తెలుసు, తీసేయండి. తీసేసి నెక్స్ట్ ఎలక్షన్ కూడా శాశ్వత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రకటించుకోమనండి. ఎవరికి చెప్తారు మహేష్ ఈ సన్నాసి మఠం కబుర్లు? ఎవరో ఉంటారు చూడండి, అలాగే చెప్పమను. కేంద్రంలో కాంగ్రెస్ బీజేపీ ఒకటనడానికి రాష్ట్ర విభజన జరిగిన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనుకుంటాడు కానీ మ్యాచ్ ఫిక్సింగ్ ఎందుకు చేసుకుంటాడు? ఏమొస్తుంది ఆయనకు ఉపయోగం ఏంటి పొందాని వల్ల? ఇంకా నాకు కొంచెం మెచ్యూరిటీ రావాలని ఆయనకే తెలిసిందనుకో. ఇంకెప్పుడు అవుతాడు అక్కడ కాలుగా సాపిందాకనా? ఇంకేం 50,000-60,000 మధ్యలో కాటికి కాలు చెప్పేది రేటవాడున్నాడు. వాళ్ళ నాన్నగారు నెర్లీగా చేస్తే ఏమైంది? అలాని బెదిరించారు ఇంకో భయం పడవచ్చు కదా. నీకు ఒకటే మాట చెప్తాను, కాంగ్రెస్ బీజేపీ రెండు వేరు కాదని ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్రాలు రెండు విభజించారు. చిన్న రాష్ట్రాలు విభజిస్తే ఎవరు? వాజ్పేయి గారి గవర్నమెంట్లో ఇలా చూడు ఎల్ఐసి సింబల్లా పరిరక్షించారు. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళే 10 ఏళ్ళ పాటు మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్లో. మరి ఇదే రాష్ట్రాన్ని విభజిస్తే అంటే భయం. ఒక్క మాట మాట్లాడరు మన రెండు రాష్ట్రాల గురించి. అలా గ్యాలరీగా డైరెక్ట్గా తీసుకెళ్ళి పక్క మా ప్రధానమంత్రి ఇంట్లో కూర్చుని ఆ ప్లేట్లను మొదలు తినేస్తాడు. అక్కడ ఒక్క ఎంపీకి వెళ్ళడు. ఇప్పటిదానికి ఈ తెపేల మొఖాన్ని ఆ సచిన్ పైలట్ కడుపు కొట్టి నీకెందరు చేసినావు అని అడిగినారు. బీజేపీ కాంగ్రెస్లో ఉన్నాడా? ఎవడన్నా అడిగినవాడు ఎవడన్నా కాంగ్రెస్లో ఉన్నాడా? గులాం నబీ ఆజాద్ చిన్నప్పటి నుంచి ఇలా తల్లి పిల్లలు పెంచినట్టు పిల్లలు పెంచినట్టు పెంచి లటక్కన అవతల బీజేపీలో పోతే అలా ఆనంద్ శర్మ రాజ్యసభలో సాధిపోతానని పోయాడు. మాటరా శస్తరూరు నోటుకొచ్చిన మాటలు ఇష్టమైనట్టు బిహేవ్ చేస్తాడు. కాంగ్రెస్లో డిసిప్లినరీ కమిటీ లేదటే. అలా మా పెరిగినేశ్వరరావు ఒక్క అమాయకుడి మీద చూపిస్తారేటే, మా మహానుభావుడి మీద. శవాన్ని ఇక్కడ కాల్చకూడదు, సగమే కాల్చండి. తెలంగాణ అంటే ఆ భయం ఉంది లీడర్లు అంటే. రామారావు ఉన్న భయం, పివి నరసింహారావు ఉన్న భయం, రాజశేఖర్ అంటే ఇంక చెప్పక్కర్లేదు. వాళ్ళకే భయం పడిపోయి నిజంగా చిత్తశుద్ధి చాటుకున్న వాళ్ళు కదా, అవునా కదా? వీళ్ళంటేనే కాంగ్రెస్లో భయం. అలాంటిది నరేంద్ర మోడీ అంటే భయం పడకుండా ఉంటారా?